श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం. విష్ణవే నమః. ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్రం మరియు ఏకాదశి కూడా ఉంది. చాలా మందికి అనుమానం వస్తుంది, గురుగారు మరి వాళ్ళ ఏకాదశి పూర్తిగా లేదు కదా, ఇంతకు ఏ రోజు? ఈ రోజు శనివారం. ఏకాదశి ఇవాళ అవుతుందా స్వామి అంటే సూర్యోదయంలో తిథి ఉంది కాబట్టి ఏకాదశి అవుతుంది. రేపు వామన ద్వాదశి, అందులో ఇవాళ విశేషంగా వామన ఏకాదశి కూడా అంటారు. దివ్యమైనటువంటి వటుడి అవతారం రేపు జయంతి, వామన జయంతి. రేపటి రోజున ఏం పూజ చేసుకోవాలో చెప్తాను మీకు, దాని గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలు మీకు చెప్తాను నేను. ఈ రోజున వామన ఏకాదశి అనుకోండి, అందులోని వాళ్ళ ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఏకాదశి, శనివారం కూడా. ఇంకా విశేషమైనది శ్రీ ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి రోజు, శనివారం ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి అటువంటి విశేషమైనటువంటి ఏకాదశి మనకి ముఖ్యంగా ఈరోజు ఈ దాన ధర్మాదులకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి రోజు. ఎలాగూ నక్తం ఉంటాం అంటే భగవంతునికి ప్రీతి కొరకు, భగవంతుడిని స్మరణ చేసుకోవడానికి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనము నిరాహారంగా ఉంటాం. మీ భాషలో ఉపవాసము, నిజమైన భాషలో నక్తము అని ఉంటూ స్వామివారి యొక్క దృఢమైనటువంటి నామాన్ని మనసులో నిలుపుకొని విష్ణు సహస్రనామ పారాయణం, వ్యాసం వశిష్ఠ నప్తారం, ఈ యొక్క మంచి అనుకూలవంతమైనటువంటి ఛందోబద్ధమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఈ వామన ఏకాదశిని కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే చాలా అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇన్ని ఏకాదశులు ఉంటాయా స్వామి? ఈ ఏకాదశులు అంటేనే నక్తముగా ఉండవలసినవి, దాన ధర్మములు చేయవలసినవి. మరి ఈ రోజున ఏం దానం చేయాలి? 3 వస్తువులు దానం చేయాలి. వస్త్రము, ఛత్రము, పాదరక్షలు, చెప్పులు, మంచి వస్త్రాలు, అలాగే గొడుగు. ఈ 3 కూడా మనం దానం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఎవరైనా భార్యాభర్తల మధ్య ఇబ్బందులున్నా, జన్మజాతకంలో శని యొక్క ప్రభావం చేత కానీ, కుజగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే, అంటే శని ప్రభావం ఉంటే ఏమవుతుంది, పనులన్నీ కూడా మందంగా సాగుతుంటాయి, నిదానంగా సాగుతుంటాయి. కుజగ్రహ ప్రభావం ఏమవుతుంది, కార్యాలన్నీ కూడా విఘ్నం అవుతూ ఉంటాయి. అంటే మనం ఏది మాట్లాడినా అవతల వాళ్ళకి చెడ్డుగా వినబడడం లాంటివి అవుతుంటాయి. ఇటువంటివి గత 10 రోజుల నుంచో, గత 5 రోజులు జరుగుతున్నప్పుడు తప్పకుండా ఈ రోజు మీరు ఖచ్చితంగా, అంటే తొందరగా పనులలో ఆటంకం వస్తున్నా, చివరిదాకా బాగా అయిపోతున్నాయండి, చివరిలో అయిపోతుందండి, పెళ్లి సంబంధాలు బాగా కుదురుతున్నాయండి, అమ్మాయికి మంచి వధుడు వస్తున్నాడు, లాస్ట్ మినిట్లో అవి ఫెయిల్ అయిపోతున్నాయి, ఇద్దరు మాట్లాడుకునే విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళు తప్పనిసరి ఈరోజు మీరు విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఎలా చేయాలి? కలశంలో ఆవాహనం చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎలాగైతే మీరు కలశాన్ని పెడతారో అలా మాత్రం కలశం పెట్టి ఆ కలశం పైన తప్పనిసరిగా స్వామివారిని విష్ణుమూర్తి ఆవాహన చేసి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదేపదం సమూఢవస్య భాగుంసురే అన్నటువంటి స్వామివారిని ఆ కలశంలో ఆవాహనం చేసి స్వామివారికి పంచామృత అభిషేకము చేయించి తప్పకుండా మీరు స్వామివారి యొక్క నామాలని చదివి ధూపము, దీపము, నైవేద్యం ధరిపించిన చాలా మంచిది. ఈరోజు స్వామివారికి తులసి దళ అర్చన చేయండి. అలాగే ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పొంగలి, మన కట్టు పొంగలి అంటారు దాన్ని, ఆ కట్టు పొంగలిని స్వామివారికి నివేదన చేయండి. చాలా మంచి శుభాన్ని పొందుకుంటాం. ఈరోజు మీరందరూ నక్తంగా ఉండండి. నక్తము అంటే ఏమిటి? కనీసం ఆచమనం చేయాలి. అగ్నిహోత్రుడికి 2 పళ్ళు తినాలి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. 2 పళ్ళు మాత్రమే, 2 పళ్ళు కాసింత లోపల అగ్నిహోత్రుడికి నివేదన కొరకు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2. కాసిన్ని పాలు చుక్కలు తాగితే చాలు. అది నక్తమే, నిరాహారమే. అన్నము త్యజించాలి, అన్నము తినకూడదు. కాబట్టి మీరు దయచేసి అటువంటి నక్తముగా ఉంటూ, ఉపహారంగా ఉంటూ స్వామివారికి అర్చన, అభిషేకాదులు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 8:26 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. తదుపరి శ్రవణ నక్షత్రం వచ్చింది. మరి మధ్యాహ్న కాలంలో శ్రవణం ఉన్నప్పుడు, అంటే శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం ఉన్నప్పుడు మరి మనకి వామన ఏకాదశి, వామన జయంతి కూడా ఈరోజు కలుగుతుంది కదా అని అనుమానం ఉంటుంది చాలా మందికి. కానీ పరదినంలో, అంటే మరునాడు సాయంకాలం వరకు శ్రవణ నక్షత్రం ఉంది. ఇలా శ్రవణ నక్షత్రము సాయంకాలం వరకు ఎక్కడైతే ఉంటుందో, అంటే సూర్యోదయం నుంచి మధ్యాహ్న వ్యాప్తి ఉన్నప్పుడే వామన జయంతి. వామనుడు ఎప్పుడు పుట్టాడు అనుకుంటున్నారు? మధ్యాహ్న సమయంలో శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు స్వామివారు ద్వాదశి రోజున, భాద్రపద శుద్ధ ద్వాదశి మధ్యాహ్న సమయంలో శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు స్వామివారు జన్మించారు. కాబట్టి రేపు రోజున మనకి వామన అవతారం, ఆ వామన జయంతి ఉంది కనుక, అంటే రేపు ఉదయం సూర్యోదయం నుంచి సాయంకాలం వరకు శ్రవణ నక్షత్ర వ్యాప్తి ఉంది కాబట్టి రేపు వామన జయంతి, ఇవాళ కాదు. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. అయినా సరే వాళ్ళ ఏకాదశిని వామన ఏకాదశి అంటారు.
ఇంకా రేపటి స్వామివారి జననం కాబట్టి ఈరోజు వామన ఏకాదశి అంటారు. అయితే తప్పకుండా ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా వివాహం కాని వారు స్వామివారిని పూజించడం, అలాగే కుజగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు, పనులు ఆటంకవుతున్న వాళ్ళు ఇద్దరు కూడా ఈరోజు తప్పకుండా పూజ చేయండి. అయితే రాశుల ప్రకారం చూసుకుంటే సింహం కన్యా రాశుల వారికి, మనకి కుంభ మీన రాశుల వారికి శని ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కన్యా సింహ రాశుల వారు, మీన కుంభ రాశుల వారు తప్పకుండా మీరు ఈ పూజల్లో అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. వామన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీకు అఖండమైనటువంటి ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం. మరి 4 రాశుల వారే చేయాలా, మిగతా వాళ్ళు చేయకూడదా? అలా ఏం లేదండి. అన్ని రాశుల వారు తప్పకుండా ఆచరించవలసినటువంటిది నిత్యము భగవన్నామస్మరణ. ఈరోజు మొత్తం కూడా మీరు మౌనంగా ఉంటూ ఒక చిన్న కంకణ ధారణ చేసుకొని, చిన్న కంకణం కట్టుకొని, ఏమని కట్టుకోవాలి? వనమాలి గదీశాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అనేటువంటి నామం చెప్పుకుంటూ ఒక కంకణం కట్టుకోండి. అమ్మతో కట్టించుకోండి, చెల్లితో కట్టించుకోండి, నాన్నతో కట్టించుకోండి. ఆ కంకణం కట్టుకొని ఈ ఒక్కరోజు చెప్పులు లేకుండా ఉండండి. కాలేజీకి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి. చదువు కావాలి తప్ప డ్రెస్ కాదుగా. ఒక్కరోజు డ్రెస్ వేసుకోండి, పర్వాలేదు, కానీ చెప్పులు లేకుండా. చెప్పులు కూడా వద్దనండి, లోపల అలౌడ్ చేయరండి, పర్లేదు, చెప్పులు వేసుకోండి, లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళండి, నో ప్రాబ్లం. అక్కడేం తినకండి. ఏది మాట్లాడినా మనసులో నారాయణ స్మరణ చేసుకోండి. కళాశాలకు వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళండి, అనుకూలంగా ఉంటుంది. నిత్యము శ్రీమన్నారాయణ నమ శివాయ, విష్ణవే నమ. శివనామస్మరణ చేయొచ్చు, విష్ణువుకి చాలా ప్రీతి. విష్ణు నామస్మరణ చేసుకోవచ్చు. విష్ణవే నమ, విష్ణవే నమ. శ్రీరామ అనుకోండి. భగవన్నామస్మరణ, నీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తూ ఉండండి. ఈరోజు అవతరాలు ఏది మాట్లాడినా సరే విష్ణవే నమ చెప్పండి. వారితో మాట్లాడుతూనే విష్ణవే నమ, ప్రతిసారి నారాయణ నమ చెప్పండి. స్వామి నారాయణ ఏం కావాలి అన్న మనసులో నారాయణ మంత్రం అనుకొని వాళ్ళతో మాట్లాడండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ధనము, కనకము, వస్తువాహనము, ఉద్యోగము, విద్యాలాభము, మంచి జ్ఞాపక శక్తి, శత్రునాశనాన్ని పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నత స్థానం, విద్యలో రాణింపు, ముఖ్యంగా శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం. అలాగే ఎవరికైనా బీద వారికి తప్పకుండా అనేకమైనటువంటి వస్త్రాలు, పాదరక్షలు దానం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ ఏకాదశి అత్యంత శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. నిరంతరం చెప్పా కదా, నేను చాలాసార్లు చెప్తుంటాను, 365 రోజులు మనకి పూజలు ఉంటూనే ఉంటాయి. నీకున్న దాంట్లోనే ₹1 దానం చేయమని చెప్తాను. నేను నీకున్నది మొత్తం అమ్మి దానం చేయమని చెప్పాను. ₹10 సంపాదిస్తున్నావు, ₹1 దానం చేయి. ₹100 సంపాదిస్తున్నావు, ₹10 దానం చేయి, నో ప్రాబ్లం. భగవంతుడు నీకు 1,00,000 ఇస్తాడు. 1,00,000 దానం చేస్తే 1,00,000 ఇస్తాడు. 1,00,000 చేస్తే 10 కోట్లు ఇస్తాడు. 10 కోట్లు చేస్తే 100 కోట్లు ఇస్తాడు నీకు. భగవంతుడు ఇవ్వడం కోసమే ఉన్నాడు. కాబట్టి మనం తప్పకుండా కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా అందరికి మనం చేయాలి. అలా అని చెప్పేసి మన హిందూ ధర్మాన్ని పక్కా పెట్టొద్దు, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి చూడకూడదు. హిందూ ధర్మం మాత్రమే గొప్పది, అందరినీ గౌరవించని చెప్తుంది, కానీ మనల్ని ఉన్నతంగా చూపించుకోమని చెప్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మానికి పక్కకు వెళ్లకుండా ధర్మబద్ధులై అందరితో అనుకూలవంతమైన ఫలితాలు పొందాలని, ఇటువంటి ఏకాదశులన్నీ కూడా మనం నిరంతరం జపము, తపము, ధ్యానము, యజ్ఞము, యాగము, దానము చేయాలని మనసుని కోరుకుంటూ, మీ అందరికీ కూడా సుఖవంతమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కార్యవిఘ్నం లేనటువంటి అనుకూలవంతమైన కార్యలాభాన్ని పొందాలని, వైవాహిక జీవన ఆనందం ఉండాలని, సత్సంతాన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.